అయ్యో అయ్యో అయ్యో, ఏంటండి మీరు వీధిలో అందరికీ లుంగి ఎత్తి మరీ చూపిస్తున్నారంట? గాడిదలా ఎదిగారు, కొంచెమన్నా బుద్ధుండాలి. వీధిలో నా పరువంతా తీసేస్తున్నారు. చిచ్చి! ఏంటే ప్రతోడు కొత్త ప్యాంటు కొన్నా, కొత్త షర్టు కొన్నా, కొత్త బండి కొన్నా అని చూపించుకుని తిరగట్లా? నేను కొత్త డ్రాయర్ కొన్నా, చూపించుకొని తిరగడం తప్పేంటే? చూపిస్తే చూపించారు, వేసుకొని చూపిస్తే ఇంకా బాగుండేది. ఏటిది పని చేయట్లేదు? ఏమండి ఏమండి ఏమండి, ఏటే గవర్నమెంట్ వాళ్ళు కొత్తగా ఏదో స్కీమ్ పెట్టారంటండి. ఆ గవర్నమెంట్ వాడికి ఏ పని పాటు ఉండదే, ఎప్పుడు ఇలా స్కీములు పెడుతూనే ఉంటాడు. అబ్బా, ఒకసారి చెప్పేది వినండి. 5 పిల్లలున్న ఫ్యామిలీకి గవర్నమెంట్ వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తున్నారంట. అవునా? మరి ఇంకా పదవి అప్లై చేసేద్దాం. అదేంటి, మనకుంది 3 పిల్లలే కదా. మన పక్కింటి పంకజంకి 2 పిల్లలు ఉన్నారు కదా, ఆ 2 నా పిల్లలే. ఉండి తీసుకొచ్చేస్తాను. ఏది వసే, నువ్వేం రెడీ అవ్వలేదా? పద, ఆ 2 పిల్లల్ని తీసుకొచ్చి ఆటోలో కూర్చోబెట్టాను. నువ్వు బయలుదేరు. ఇంతకీ మన 3 పిల్లలేరి? ఆ గవర్నమెంట్ స్కీము అందరికీ తెలిసిపోయినట్టుందండి, అందుకే వాళ్ళ నానొచ్చి 3 పిల్లల్ని తీసుకెళ్లిపోయాడు. నమస్తే సార్, ఈరోజు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉందని కాల్ చేశారు. మా అబ్బాయికి ఏమైనా అవార్డు వచ్చిందా? దర్బడి దేవ్ బెన్ జాన్సన్ ఫాదర్ మీరేనా? నేనేనండి. ఏంటండి అంతసేపు ఆలోచించారు? అదేం లేదు, చెప్పండి. మీ అబ్బాయిని స్కూల్కి ఎందుకు పంపిస్తున్నారు? ఆడికి ఇప్పుడు 7 సంవత్సరాలు, కాలేజ్ పంపిస్తా ఒప్పుకుంటే రేటే, అందుకే స్కూల్కి పంపించాను. అదేంటండి అలా మాట్లాడుతున్నారు? మరేటండి, స్కూల్కి ఎందుకు పంపిస్తారు? చదువుకోవడానికే కదా. ఓ, తెగ చదువుతున్నాడు. మరి ఈ మార్కుల లిస్టు చూడండి, ఇందులో మార్కులు చూడండి. తెలుగు 3, ఇంగ్లీష్ 7, మ్యాథ్స్ 10, సైన్స్ 6, సోషల్ 7, హిందీ 8, టోటల్ 41. చూడండి. ఏటి, తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్, హిందీ ఇవన్నిటికి ట్యూషన్ పెట్టించాను. వీటిలో తక్కువ మార్కులు వచ్చాయి. కానీ టోటల్ అనే సబ్జెక్టులు ఏంటండి 41 వచ్చాయి. దీనికి అసలు ట్యూషనే పెట్టించలేదు కదా. అయితే ఈ ట్యూషన్ పెట్టించకపోతేనే బాగా చదువుతున్నట్టుకున్నాడండి. అర్జెంట్గా వెళ్ళి మానిపించేస్తాను. వస్తాను మాస్టారు. Wow, it's unbelievable. Hello? Mr. Trishul, once come to my cabin. చెప్పండి సార్. త్రిశూల్, మనం రీసెంట్ గా రిలీజ్ చేసిన బుక్ 1 డేలో 1 మిలియన్ కాపీస్ సేల్ అయ్యాయి. ఇదంతా నీ వల్లనే. కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. అవును, నీకు ఇది ఎలా పాసిబుల్ అయింది? ఏం లేదు సార్, మన బుక్ టైటిల్లో చిన్న చేంజెస్ చేశాను. అవునా, ఏం చేసావు? మన బుక్ టైటిల్ ఏంటి సార్? An idea that can change your life. ఆ లైఫ్లో ఎల్ తీసేసి డబ్ల్యూ పెట్టాను సార్. బావా అక్కడేడి ఒరా బావా, ఏట్రా ఇంటి ముందు ఎలాగంటే మామిడి కొమ్మలు అంత డల్గా ఉన్నావు, ఏంటైంది? నా కొడుకు 3 నెలల నుంచి స్కూల్కి వెళ్ళట్లేదురా బాబు. లాగి పెట్టి కొట్టాల్సింది, అప్పుడు ఆడే వెళ్తాడు. లాగి పెట్టి కొట్టడం ఎట్రా, ఈడ్చి పెట్టి కొట్టినా వెళ్ళట్లేదా? అయినా తప్పు అది కాదులేరా. కొంపతీసి తమన్నదేట్రా, ఇంతకేడేం చెప్పా. 3 నెలల క్రితం వాడు వైజాగ్ బీచ్ లో తప్పినప్పుడు నా ఐఫోన్ నుంచి ఫేస్బుక్ లో, వాట్సాప్ లో నా ఇంటి అడ్రస్ వాడు ఫోటో పెట్టాను కదరా. నేను కూడా నా అఫీషియల్ పేజ్ లో షేర్ చేశాను కదరా. ఇంత దొరికాడా? అరగంటలో దొరికిపోయాడురా నాయన. అలాంటప్పుడు కేసు బీర్లు తెచ్చి పార్టీ ఇవ్వాలి, నేను సాడ్ గా ఉంటావేట్రా. వారి నీ బీర్ కేసులో నా బ్రీఫ్ కేసు ఏం హ్యాపీసు, ఏం హ్యాపీసు. అప్పుడు నేను పెట్టిన మిస్సింగ్ మెసేజ్ ఇప్పటికీ అందరూ ఫార్వర్డ్ చేసుకుంటూ ఉన్నారా. మరి మిస్ అయినప్పుడు ఫార్వర్డ్ చేస్తారు కదరా. ఏట్రా చేసేది, వాళ్ళు ఫార్వర్డ్ లో నీ ఎమర్జెన్సీ వార్డు. ఆ రోజు నుంచి నా కొడుకు డైలీ స్కూల్కి తీసుకెళ్తానా, ఎవడో ఒకటి తీసుకొచ్చి ఇదిగో నీ కొడుకు దొరికాడని చెప్పి ఇంట్లో దించేస్తారా. నమస్కారం డాక్టర్ గారు. ఏంటి నీ ప్రాబ్లం? అదేంటంటే, ఒక్క నిమిషం. నువ్వు నా దగ్గర రావడం ఫస్ట్ టైం అనుకుంటా. అవును డాక్టర్ గారు. నా దగ్గరకు వచ్చే ముందలా ఎవరి దగ్గరికి వెళ్ళావు? మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళానండి. వాడేదో ఎదవేడి ఇచ్చుంటాడే. అవునండి, మిమ్మల్ని కలమని చెప్పాడు. సర్లే, ఏంటి ప్రాబ్లం చెప్పు. ఏం లేదు డాక్టర్ గారు, మా ఈదులేమో కుక్కలు ఎక్కువైపోయి అవేమో రాత్రి పగలు ఓ తెగరుస్తున్నాయి. నాకేమో రాత్రి నిద్ర పట్టట్లే. సో ఏం చేయమంటారు? ఒక మంచి టాబ్లెట్ రాసిస్తాను, అది వాడు. ప్రశాంతంగా నిద్రపోతావు. అలాగే డాక్టర్ గారు. డాక్టర్ గారు,
ఏంట్రా అబ్బాయి మళ్ళా వచ్చావు? మీరిచ్చిన టాబ్లెట్లు వాడానండి, అవేమో అలాగే అరుస్తున్నాయి, నాకేమో నిద్ర పట్టట్లేదు, ఏడ్ చేయాలో తెలియట్లే. అవునా? అలా జరగకూడదే. ఇప్పుడు ఇంకో టాబ్లెట్ రాసిస్తా, అది వాడు, ఖచ్చితంగా నిద్ర పట్టిద్ది. అలాగే. ఇదిగో. అలాగే మాస్టర్. డాక్టర్ గారు. ఒరే ఏంట్రా నువ్వు మాటి మాటికి హాస్పిటల్కి వస్తున్నావు? మీరిచ్చిన టాబ్లెట్లు వాడుతూనే ఉన్నానండి, ఆ కుక్కలు అలాగే అరుస్తున్నాయి, నాకు మాత్రం నిద్ర పట్టట్లేదు. దీనికి ఏదో ఒక మంచి టాబ్లెట్ ఇవ్వండి. ఇంతకీ అవి తినక ముందలు వేస్తున్నావా, తిన్న తర్వాత వేస్తున్నావా? నాకేడు తెలుసు ఆ కుక్కలు ఎప్పుడు తింటాయో ఎప్పుడు తినవో. నేను మాత్రం టాబ్లెట్లు వేస్తున్నాను, అవి మాత్రం అరవడం మానట్లే. ఏటి నోరు తెరిచి అలా చూస్తున్నారేటి? ఓహో, ఆ కుక్కలు తినకముందు వేయమంటారా? సరే డాక్టర్ గారు, ఉంటానండి. మా కంపెనీకి జీతాలు పెరిగినాయి, మా కంపెనీకి జీతాలు పెరిగినాయి. హాయ్ రా బావా. హాయ్ బావా, మీ ఎక్కబేలు ఎలా జరిగింది? సూపర్. ఒరా ఏట్రా కొత్త ఫోనా? అవునరా, సామ్సంగ్ గెలాక్సీ ఆన్ నెక్స్ట్. ఇంకా నైట్ గుంటలతో చాటింగ్ అయితే. అరే బావా, నా దాంట్లో వాట్సాప్ ఓల్డ్ వర్జన్ ఉందిరా, నీ దాంట్లో న్యూ వర్జన్ ఉంది కదా, నాకు సెండ్ చేయవా? అబ్బా వాట్సాప్ నేను సెండ్ చేయనుగా. షేర్ ఇట్ ఆన్ చేస్తా, సెండ్ చేయరా. ఏటి సెండ్ చేస్తే నీ వాట్సాప్ నా వాటర్ ప్యాకెట్ అంటే నేను వాట్సాప్ సెండ్ చేస్తే నా వాట్సాప్ నా గుంట మెసేజ్ చదివి గోకేద్దామనే. మిస్టర్ భరత్, చెప్పండి మేడం. నీ దగ్గర 500 ఉన్నాయి, నీ ఫ్రెండ్కి 200 కావాలి. నీ దగ్గర చిల్లర లేక నీ దగ్గరున్న 500 నోట్ వాడికిచ్చావు. వాడు నీకు తిరిగి ఎంత ఇవ్వాలి? 0 మేడం. 0నా? అదేంటి, నీకు లెక్కలు తెలియవా? నాకు లెక్కలు తెలియపోవడం కాదు, మీకే మా ఫ్రెండ్ గురించి తెలియనట్టుగా ఉంది. ఆడికి ఒకసారి డబ్బులు ఇస్తే తిరిగిచ్చే అలవాటే లేదు. ఓకే, మీ అందరిలో లేజీ ఫెలోస్ ఎవరున్నారో చేతులు పైకెత్తండి. అదేంటి త్రిశూల్, నువ్వు చెయ్యి పైకెత్తలేదు అంటే నీకు బద్ధకం లేదా? అదేం లేదు మేడం, చేయెత్తడానికి బద్ధకం వేసింది.